దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు గత 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా క్రైస్తవుల పక్షమున న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నా కంఠాన్ని ఆపేయాలని, నా నోరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక చాలా కుట్రలు పన్నుతున్నారు. ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు, ఎవరెవరో ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరిస్తున్నారు. విపరీతమైనటువంటి దుర్భాషలాడుతూ భయంకరమైనటువంటి పదజాలను వాడుతూ నన్ను చంపేస్తామని, నన్ను వీడియోస్ ఆపకపోతే నేను అది చేస్తాను, ఇది చేస్తామని, నిన్ను ఫాలో చేస్తామని రకరకాలుగా మాట్లాడుతున్నారు. యావత్ క్రైస్తవ సమాజం అంతటికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరే నాకు అండగా నిలబడాలి, మీరే నాకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నేను పోలీస్ స్టేషన్కి బయలుదేరుతున్నాను, రాజమండ్రి పోలీస్ స్టేషన్కి. మీలో ఎవరన్నా రాజమండ్రి లోకల్లో ఉంటే కొంతమంది నాతో పాటుగా రండి, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయబోతున్నాను. నేను నాకు ఎవరి మీద అనుమానం ఉందంటే, వస్తున్నటువంటి కాల్స్ ఎవరి అనుచరులు అంటే, మహాసేన రాజేష్ యొక్క అనుచరులు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, కొంతమంది హమారా ప్రసాద్ అనుచరులు ఫోన్ చేస్తున్నారు, కొంతమంది కరుణాకర్ సుగుణా నుంచి అనుచరులు ఫోన్ వీళ్ళ పేర్లు చెప్తున్నారు. నిన్న లైవ్ ఇవ్వటానికి నైట్ 9 o'clock లైవ్కి ముందు కరెక్ట్గా 8:45కి ఒక కాల్ వచ్చింది. శివాజీ సేన యూట్యూబ్ ఛానల్ అతను కూడా కాల్ చేసి భయంకరంగా మాట్లాడుతూ నన్ను వీడియోలో ఆపమని చెప్పి బెదిరిస్తూ భయంకరమైనటువంటి పదజాలను వాడుతూ నన్ను చాలా ఇబ్బందికరంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎందుకు ఇలాంటి కాల్స్ అన్ని వస్తున్నాయి? ఎందుకు సేవకుల్ని హతమార్చాలని చూస్తున్నారు? ఎంతమంది సేవకుల్ని చంపుతారు? ఎంతమంది సువార్థికుల్ని చంపుతారు? ఇలా చంపుకుంటూ పోతారా? ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత నెక్స్ట్ డేనే సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఓపెన్గా ఒక వ్యక్తి స్టేట్మెంట్, ఒక కామెంట్ పెట్టాడు. ఏమన్నా తెలుసా? నెక్స్ట్ అజయ్ బాబు అనేసి. ఎందుకు ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉంటుంది? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? మా ప్రాణానికి రక్షణ లేదా? మావి ప్రాణాలు కాదా? అంటే జంతువుల కంటే హీనంగా మేము తయారైపోయామా? మాకు రక్షణ కావాలి. ఈరోజు మాకు భయంకరమైనటువంటి థ్రెట్ ఉంది. 100 మంది ఫోన్లు చేస్తున్నారు. థ్రెట్ ఉంది, ఇమ్మీడియట్గా ప్రెషర్ ఉంది. నాకైతే విపరీతమైన ప్రెషర్ ఉంది. నీకేమవసరం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి రకరకాలుగా. మొట్టమొదటి కాల్ మన వరుస నుంచి చేస్తున్నానని చెప్పి ఎవడో తెలుగులో మాట్లాడాడు. చాలా క్రూరంగా మాట్లాడాడు. నేను పట్టించుకోలేదు ఆ కాల్. తర్వాత ఈ 2 days 3 days నుంచి కాల్స్ విపరీతంగా ఎక్కువైపోయాయి. వీడియోస్ మానమని, లైవ్స్ మానమని, ఈ క్రైస్తవుల్ని ఎంకరేజ్ చేసి ఉజ్జీవపరిచే, ఆ చైతన్యపరిచేటువంటి మాటలు మాట్లాడదని చెప్పి కాల్స్ వచ్చాయి. ఈరోజు మార్నింగ్, నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిన కాల్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు కనుక ఆపకపోతే, మీరు ఈ ఉద్యమం ఆపకపోతే, ఇది ఉద్యమం కాదు, న్యాయ పోరాటం. యావత్ క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను చెప్తున్నాను, అభినయ్ దర్శన్ అని నేను ఎవరినైనా రెచ్చగొట్టానా? బస్సులు తగలబెట్టమని కానీ, స్ట్రైకులు చేయమని కానీ, ప్రభుత్వం మీద తిరగబడమని కానీ, ఎదురు తిరిగి రాళ్లతో దాడి చేయమని కానీ ఎక్కడైనా ఇప్పటి వరకు నేను చేస్తున్న వీడియోలో చెప్పానా? నేను చెప్పలేదు. ఎందుకు నా మీద ఫైర్ అవుతున్నారు? ఎందుకు నన్ను మీద దాడి చేయాలని చూస్తున్నారు? ఎందుకు నన్ను బెదిరిస్తున్నారు? ఎందుకు నాకు ప్రాణాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు? సరిపోలేదా? ఒక వ్యక్తి పోయాడు, ఒక వ్యక్తిని తీసుకున్నారు. ఈరోజు మరలా ఇంకా ఇట్లాంటి ఎవరైతే క్రైస్తవుల పక్షాన్ని నిలబడతారో, ఎవరైతే క్రైస్తవుల కంఠముగా మారుతారో, ఎవరైతే క్రైస్తవుల్లో కాస్త యాక్టివ్గా ఫ్రంట్ లైన్లో ఉండి క్రైస్తవుల పక్షంలో న్యాయాని కోసం వస్తారో, ఎవరైతే కాస్త ఉజ్జీవంగా దేవుని వార్తని విస్తరింప చేస్తారో, అంటే వాళ్ళందరినీ లేపేస్తారా? నేను పోతే ఇంకొకడు వస్తాడు, వాడు పోతే ఇంకొకడు వస్తాడు. గడిచిన కొన్ని 100 సంవత్సరాల నుంచి సేవకుల్ని చంపబడుతున్నారు సేవకులు. కానీ సువార్త ఆగిపోయిందా? వాక్యం ఆగిపోయిందా? లేదే. ఈరోజు నన్ను చంపినా కూడా అదే. నా స్థానంలో, అభినయ్ దర్శన్ స్థానంలో కొన్ని వేల మందిని దేవుడు లేపుతాడు. ఒకటే చెప్తున్నా, అభినయ్ దర్శన్ అనే నేను ఎలాంటి బెదిరింపు కాల్స్కి నేను భయపడేవాడిని కాదు. మీ బెదిరింపులకి నేను లొంగేవాడిని కాదు. మీ బెదిరింపులకి నేను తల వంచేవాడిని కాదు. మీరు నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరే ఇబ్బంది పడతారు. ఒకటే చెప్తున్నా, ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులందరూ కూడా న్యాయం పక్షమున నిలబడి ఉన్నారు. వాళ్ళకు ముందుగా నేనున్నాను, వాళ్ళకు ముందుగా మేమున్నాము. మేము పోరాడుతున్నాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఈ పోరాటంలో నా మీద ఏదైనా దాడి జరిగితే క్రైస్తవులందరికీ నేను 2 చేతులెత్తి బతిమలాడి చెప్తున్నాను, నా మీద ఏదైనా దాడి జరిగితే మీరు నిలబడండి. క్రైస్తవులారా మీరు నిలబడండి. అన్నా మేమున్నాం, అన్నా నువ్వు ముందుకెళ్ళి మేమున్నాం అని నాకు ఫోన్ చేసి వేల మంది చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? లాస్ట్కి నన్నే లేపేస్తామన్నటువంటి వార్నింగ్ కాల్స్ నాకు
వస్తున్నాయి. దయచేసి మీరు కనుక ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ముందుకు నిలబడకపోతే, మీరు ధైర్యంగా నిలబడకపోతే ఏ క్షణమైనా ఎలాంటి దాడులైనా ఎలాంటి కుట్రలైనా నా మీద కూడా జరిగే అవకాశం ఉంది అని మీకు తెలియపరుస్తున్నాను. యావత్ క్రైస్తవ 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ, అంటే న్యాయం వద్దా మనకు క్రైస్తవులకి? చంపితే చచ్చిపోవాలనా, హతమారిస్తే హతమార్చబడాలనా, ఉమ్మితే ఉమ్మించుకోవాలనా? అంటే క్రైస్తవుడు చేతకాని వాడిలాగా, అసమర్థుడిలాగా నోరు తెరిచి అన్యాయాన్ని ప్రశ్నించడానికి కూడా లేవకూడదని వీళ్ళు చేస్తున్నారా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? దయచేసి క్రైస్తవులారా, మీరు అభినయ్ దర్శన్ మాట్లాడటం కాదు, అభినయ్ దర్శన్ పోరాటం కాదు, అభినయ్ దర్శన్ న్యాయం కోసం నిలబడటం కాదు, యావత్ క్రైస్తవులందరూ కూడా నిలబడాలి. ఏమైనా నా మీద దాడులు జరిగితే మీరు రండి బయటికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలాగా ఉండాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నానని నన్ను బెదిరిస్తున్నారు. అక్కడ తెలంగాణలో అజయ్ బాబు మాట్లాడుతున్నాడని ఆయన్ని బెదిరిస్తున్నాడు. ఇలా ఎంతమందిని బెదిరిస్తారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కనే గట్టిగా మాట్లాడుతున్నాను, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాను, అందుకని నన్ను ఫోకస్ చేస్తున్నారు, అందుకని నన్ను బెదిరిస్తున్నారు. ఏ బెదిరింపులకు లొంగిపోయేవాడు కాదు అభినయ్ దర్శన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవడు బెదిరించినా, ఎవడు చంపుతానన్నా, ఎవడు లేపేస్తానన్నా, ఎవడు నన్ను భూమి మీద లేకుండా చేస్తానన్నా, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. బైబిల్ పట్టుకున్న రోజే క్రీస్తు కొరకు బ్రతకడమా, క్రీస్తు కొరకు చచ్చిపోవడమన్న తీర్మానంతో నేనే కాదు మా సేవకులందరం కూడా వచ్చాం. ఈ నా న్యాయ పోరాటం ఆగదు. మేము ఎవ్వరికి హాని చేయటం లేదు. ఏ హైందవుల పేర్లు నేను ఎత్తలేదు, ఎక్కడా కూడా ఎవరి పేర్లు ఎత్తలేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, నాకు వస్తున్న ఫోన్ కాల్స్ అన్నింటినీ కూడా ఎవరెవరైతే పేర్లు చెప్పానో, మహాసేన రాజేష్ తరపున వాళ్ళు, హమారా ప్రసాద్ తరపున వాళ్ళు, కరుణాకర్ సుగుణ తరపున వాళ్ళు, ఈ శివాజీ సేన ఆ యూట్యూబ్ ఛానల్ తరపున వాళ్ళు ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తున్నారు. రకరకాల పేర్లతో 1-2-3 సార్లు ఫోన్ చేస్తున్నాడు. ఏదేమైనా నన్ను ఆపమంటున్నారు, డైరెక్ట్గా చెప్తున్నారు. ఇవి ఆపకపోతే నెక్స్ట్ నువ్వు మా టార్గెట్లో పడతావని చెప్తున్నారు. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. రాజమండ్రిలో నేనున్నా, రాజమండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా. రాజమండ్రి లోకల్గా ఎవరైనా ఉంటే మీరు రండి, దయచేసి కలిసి వెళ్దాం, కంప్లైంట్ ఫైల్ చేద్దాం, వీళ్ళందరి మీద కంప్లైంట్ ఫైల్ చేద్దాం. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. ప్రభుత్వాన్ని ఆశ్రయిద్దాం. నాకు రక్షణ కావాలి, నాకు చంపుతామని చెప్పి నన్ను బెదిరింపులు చర్యలు చేస్తున్నారు కాబట్టి నాకు రక్షణ కావాలి సార్ అని చెప్పి ఒక కేసు ఫైల్ చేద్దాం వీళ్ళందరి మీద. దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ నా ఆవేదనని. నేను ఒక్కనే కాదు, అందరూ కూడా నాలాగా ఉండాలి, ధైర్యంగా నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. అందరి సేవకుల నోర్లు మూగబోయాయి. ఈరోజు పెద్ద పెద్ద బడా సేవకుల నోర్లు మూగబోయాయి. ఏమంటే చంపుతారని భయం. చంపుతారని భయపడేటోళ్ళు ఎందుకు వచ్చారు బైబిల్ పట్టుకుని సేవకి? చచ్చిపోతామని భయపడేటోళ్ళు ఎందుకు సార్ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుని ఎందుకు వచ్చారు? ఈరోజు మేము నిలబడ్డాం, నన్ను చంపుతామంటుంటే ఇప్పుడు కూడా ఏ సేవకుడు స్పందించడు. ఎవడి పాటికోళ్ళు సంఘాల్లో వాక్యాలు చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారే తప్ప ఈరోజు మేము నిలబడ్డాం కదని చెప్పి మాకు సపోర్ట్ ఇవ్వటానికి కూడా ఎవడు ముందుకు రావటంలా, మమ్మల్ని ఇంకా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి మేము మతాలను రెచ్చగొట్టామా? లేదంటే హైందవుల పేర్లు ఎత్తుతున్నామా? ఇస్లాం వారి పేర్లు ఎవరి పేరు ఎత్తటంలా? మాకు న్యాయం కావాలంటున్నాం. అదారుణమైనటువంటి ఫుటేజులు రిలీజ్ అవుతున్నాయి, దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మనతోటి సేవకుడు, మనతోటి దైవజనుడిని ఆయన మరణించితే, ఆయన చచ్చిపోతే, ఆయన చావుని అడ్డు పెట్టుకొని ఆయన భౌతికంగా చంపటమే కాకుండా మానసికంగా కూడా ఆయన్ని మనసుల్లో నుంచి, ప్రజల మనసుల్లో నుంచి పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల అంటే ఒక తాగుబోతు అన్నటువంటి ముద్ర వేయాలని చూస్తున్నారు. చెప్పలేం, రేపటి రోజున ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయంటే కూడా కొంతమంది నమ్మేస్తారేమో, ఇంకా ఏమేం చిత్రీకరిస్తారో వీటన్నిటిని చూస్తూ బడా సేవకులు అందరూ నోటికి టేప్ అంటించుకొని ఎలా నోటి మీద వేలేసుకుని ఉండగలుగుతున్నారు? రక్తం లేదా, పౌరుషం లేదా, రోషం లేదా? వాక్యం చెప్పేటప్పుడైనా మీకు రోషాలు వస్తాయి, వాక్యం చెప్పేటప్పుడు నాకు కేకలు వస్తాయి. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు నీ తోటి సేవకుని వాడుకున్న మీరందరూ కూడా ఆయన చచ్చిపోతే ఈరోజు వీడియోలు రిలీజ్ అయిపోయి తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, రోడ్ల మీద పడుకున్నాడు అంటుంటే ఏమైపోయాయి సార్ మీ నోర్లన్నీ కూడా? యావత్ క్రైస్తవ సమాజం అంతటి నేను అడుగుతున్న క్రైస్తవులారా, మీరు వెళ్తున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి బడా పాస్టర్లని మీరు ప్రశ్నించండి. గవర్నమెంట్ మీద ప్రశ్నించే ముందు, గవర్నమెంట్ మీద మనం పోరాటం చేసే ముందు మీ బడా సేవకుల మీద మీరు పోరాటం చేయండి. మీరు బయటకు వచ్చి మా పక్షంలో నిలబడండి అని ఒక సతీష్ కుమార్ని, ఒక స్టీఫెన్ పాల్ని, ఒక రాజు ప్రకాష్ పాల్ని, ఒక పాల్ ఇమ్మానియల్ని, ఒక పాల్ దినకరన్ని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. వీళ్ళందరూ ఏమైపోయారు? మీరెందుకు సంఘాలకు వెళ్ళి కానుకలేశారు అంటే మీ డబ్బులు వాళ్ళకి కావాలి, మీ డబ్బులతో పెద్దోళ్ళు అవుతారు, కానీ మీకు కష్టం వస్తే నిలబడరు. తోటి సేవకుడు అన్యాయం జరిగితే బయటకు వచ్చి న్యాయం కోసం అడగరు. ఇవి ఒక బతుకులేనా అని
అడుగుతున్నా నేను, క్రైస్తవులారా, మీ భయం ఉన్నటువంటి పిరికి పందులైన సేవకుల్ని ప్రశ్నించండి. ఈరోజు మీరు ఇచ్చిన కానుకల దశంభాగాలతోనే మీ సేవకులు పెద్దోళ్ళు అయిపోయి BMW బెంజ్ కార్లలో తిరుగుతూ, ఫ్లైట్లలో తిరుగుతూ, దేశ విదేశాలు తిరుగుతూ గొప్పోళ్ళు అయిపోయి ఈరోజు క్రైస్తవులు ఆవేదన గుండెలు బాదుకుంటున్నా మీరు నిలబడ్డారన్నా మేమున్నామని నాకు ఫోన్లు చేస్తుంటే నేను ఎవరిని? ఆఫ్టర్ ఆల్ బచ్చాగాని నేను. నాకంటే పెద్ద పెద్ద అనుభవం కలిగినటువంటి, పలుకుబడి కలిగినటువంటి, హోదా కలిగినటువంటి సేవకులు ఎందరో నోటి మీద వేలేసుకుని కూర్చుంటే నన్ను కూడా ఆపటానికి ప్రయత్నం. నాకు వస్తున్న ఫోన్ కాల్స్ ఎలాంటివి తెలుసా? పెద్ద పెద్దోళ్ళు మూసుకొని కూర్చున్నారా, నువ్వెంత నోర్మోయ్ అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. అవును, నేను చిన్నోనే కావచ్చు, కానీ నా గుండెల్లో ఉన్న ధైర్యం చాలా గొప్పది. నా గుండెల్లో ఉన్నటువంటి మనోధైర్యం చాలా గొప్పది. చావుకైనా తెగిస్తానే తప్ప బెదిరింపు కాల్స్కి, బెదిరింపు చర్యలకి నేను లొంగేవాన్ని కాదు. ఇప్పుడే వెళ్తున్నాను రాజమండ్రి పోలీస్ స్టేషన్కి. రాజమండ్రి పరిసర ప్రాంతాల లోకల్గా ఎవరైనా ఉంటే రండి, నాతో పాటుగా వెళ్ళి కేసు ఫైల్ చేద్దాం. ఈ ఎవరైతే నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం. ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు. ప్రవీణ్ పగడాల గారు ఎలాగైతే హతమార్చబడ్డారని మనం అనుమానిస్తున్నామో ఇలాంటి చర్యలు, ఇలాంటి ఘటనలు మరి ఏ సేవకుడి మీద జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు గివప్ ఇవ్వకుండా నిలబడగలిగితేనే. ఆయన్ని పోగొట్టుకున్నాం, ఈరోజు నన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ ప్రజలు అజయ్ బాబుని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు బ్రతికున్నప్పుడే మమ్మల్ని కాపాడుకోండి. మీ పక్షమున మేము నిలబడినప్పుడే మమ్మల్ని కాపాడుకోండి. మీ పక్షంలో మేము నిలబడినప్పుడే ఫోన్ కాల్లో ధైర్యం చెప్పడం కాదు, మెసేజ్లలో ధైర్యం చెప్పడం కాదు, అన్నా మీ వెనుక మేము ఉన్నామని మీ ఇంట్లో ఉండి చెప్పడం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడండి. మీ యూట్యూబ్ ఛానళ్లలో ఎందుకు అభినయ్ దర్శన్ గారిని చంపుతామని బెదిరిస్తున్నారు? ఏం తప్పు చేశాడు? గవర్నమెంట్ కానీ, హైందవుల్ని కానీ ఎవరినైనా పేరు పెట్టి తిట్టాడా? ఎవరి పేరైనా చెప్పి పలానా వాళ్ళు చంపారని ఆయన కన్ఫర్మ్ చేశాడా? ఎందుకు ఆయన్ని బెదిరిస్తున్నారు? ఎందుకు చంపుతామంటున్నారు? ఒక సేవకుని ఎందుకు చంపుతామని మాట్లాడుతానని నేను మాత్రమే కాదు, నాకెవరైతే అండగా ఉంటామన్నారో, నా పక్షమును ఎవరైతే మేము అనుకున్నామన్నా అన్నారో మీరు బయటికి రావద్దు. మీ దగ్గరే ఉండి ఒక సెల్ఫీ వీడియో చేసి రిలీజ్ చేయండి. సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ఎందుకంటే రేపటి రోజు నాకేం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరే బయటికి వచ్చి ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి. మొత్తం యావత్ క్రైస్తవ ప్రపంచం అంతటికి కూడా స్ప్రెడ్ చేయండి. ఎంతమందిని చంపుతారు? వస్తున్నారు, రేపటి రోజు అమెరికా నుంచి వస్తున్నారు పెద్దలు, వాళ్ళు నిలబడబోతున్నారు. దయచేసి యావత్ క్రైస్తవ సమాజమా ఈ వీడియోని మొత్తం మీరు షేర్ చేయండి. మీరు కూడా వీడియోలు మాట్లాడండి. ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారని వీడియోలు రిలీజ్ చేయండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది వీడియోలు మీ సోషల్ మీడియాలో పెట్టండి. ఎందుకు చంపుతామంటున్నారు అభినయ్ దర్శన్ అని పెట్టండి. దడ పుట్టాలి. భయపట్టిన వాడికే, నాకు ఫోన్ చేసిన వారికే భయం పుట్టి వాడు దాక్కునేలాగా మీరు బెదిరించగలిగితే, నా వెనక ఉండడం అంటే ఇలాంటివి చేయటమే. చేయండి. మీరు ఎక్కడ బయటకు వచ్చి దాడులు చేయాల్సిన పని లేదు. మీ చేతిలో ఫోన్ అనే ఆయుధం ఉంది, యూట్యూబ్ అనే ఆయుధం ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం వరకు చేరుతుంది, ప్రధానమంత్రి వరకు చేరే వరకు మీరు ఫైట్ చేయండి. మీరు వీడియో పెట్టండి. ఎందుకు చంపుతామన్నారు? ఈయన చేసిన తప్పేంటి? అభినయ్ దర్శన్ చేసిన తప్పేంటి? క్రైస్తవుల పక్షమున న్యాయ పోరాటం చేయటమే తప్ప అని మీరందరూ కూడా అభినయ్ దర్శన్ అన్నా మేమున్నాం మీకు అని నాకు మాట ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కనుక మీకు రోషం ఉంటే మీరు వీడియో చేసి పెట్టండి. అభినయ్ దర్శన్ చేసిన తప్పేంటి అని అడగండి, ప్రశ్నించండి. మతోన్మాదుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. నా నోరు నొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అడగండి. నేనేం తప్పు మాట్లాడాను అని అడగండి. నేను ఏం రెచ్చగొట్టాను ప్రజల్ని అని అడగండి. మీరు కనుక ఇప్పుడు గొంతు విప్పకపోతే ఇంకొక గొంతు మూగబోతుంది. మీరు ఇంకా మౌనంగా ఉంటే అక్కడ తెలంగాణలో అజయ్ బాబు గొంతు మూగబోతుంది. ఇక మీకంటూ మీ పక్షమున నిలబడేవాడు ఎవ్వడ ఉండడు. మన పక్షం అల్టిమేట్గా ఉండేవాడు దేవుడే. కానీ ఈ లోకంలో మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. మాలాంటి వాళ్ళను పోగొట్టుకున్నారంటే చూస్తున్నారు కదా, మీరు ఎవరెవరికైతే కానుకల దశంభాగాలు ఇస్తున్నారు, పెద్ద పెద్ద బడా సేవకులు నోటి మీద వేలేసుకుని కూర్చున్నారు. రేపు సంఘానికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని చంపుతున్నా సరే వాళ్ళు కారేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు తప్ప అన్యాయాన్ని ప్రశ్నించరు. నాలాంటి వాడిని కాపాడుకోవాలనుకుంటే, నాలాంటి వాడిని బతికించుకోవాలనుకుంటే, నాలాంటి వానికి రక్షణ కల్పించాలనుకుంటే మీరు వెంటనే మీరు వీడియోలు చేసి పెట్టండి. అభినయ్ దర్శన్ తరపున మేము ఉన్నామని వీడియో చేసి పెట్టండి. ఆ మతోన్మాదులు ఎవరైతే నన్ను భయపెడుతున్నారో వాళ్లకు వీడియో చేరే వరకు దడ పుట్టేలాగా, మీకు వ్యూవర్స్ లేకపోవచ్చు, సబ్స్క్రైబర్స్ లేకపోవచ్చు, మీకు రెవెన్యూ రాకపోవచ్చు, కానీ వీడియో చేసి పెట్టండి. ఇద్దరైనా చూస్తారు మీ వీడియో, ఇద్దరికైనా చేరుతుంది. ఇది మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యే వరకు మీరు తీసుకెళ్ళండి. ఏ సేవకుడి మీద ఇలాంటి బెదిరింపు కాల్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి. ప్రతి సిపిఎఫ్
మెంబర్కి చెప్తున్నాను, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మెంబర్స్ అందరికీ, మీరు 1500 మంది ఉన్నారు, మీరందరూ కూడా వెంటనే వీడియో రిలీజ్ చేయండి. అభినయ్ దర్శన్ని ఎందుకు చంపుతామని బెదిరిస్తున్నారు, ఆయన చేసిన తప్పేంటి, ఆయన వెనక మేము ఉన్నాం, ఆయనకి ఏదైనా జరిగిందంటే మేము ఊరుకోం అని మీరు మాట్లాడి పెట్టగలిగితేనే నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను. ఈరోజు నా వెనక మీరు ఉన్నారని నేను నమ్ముతాను. ఈరోజు మీకోసం నేను నిలబడ్డాను. మరో ఏ సేవకుడికి దుర్గతి పట్టకూడదని నేను ఫైట్ చేస్తున్నాను. మీరు నా వెనక ఉన్నారు, నాతో ఉన్నారన్న చెప్పి మాట ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క వీడియో చేసి మీ ప్లాట్ఫామ్, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అప్లోడ్ చేయండి. దయచేసి అప్లోడ్ చేయండి. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అభినయ్ దర్శన్ ఎందుకు బెదిరిస్తున్నారు, ఆయనకి ఏమన్నా అయిందంటే మేము ఊరుకోము అని ఒక్క చిన్న వీడియో మీరు మీ ఛానల్స్లో అప్లోడ్ చేయగలిగితే ఇది ఇంతటితో ఆగిపోతుంది. బెదిరించిన వాళ్ళు నోటి మీద వేలేసుకుని భయపడి పక్కన కూర్చుంటారు. మీరు కనుక మాకెందుకు వచ్చిన గొడవలే, ఆయన ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, మనం ఏదో సరదాగా చెప్పాం వెనకుంటామని అంత మాత్రాన వీడియో ఎందుకు చేసి పెట్టాలని మీరు భయపడ్డారంటే మీ ముందు ఉన్నటువంటి ఒకరు ఇద్దరు పోరాడుతున్న సేవకుల్ని కూడా, నాయకులను కూడా మీరు పోతారు. ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పాలనుకోవట్లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. సేవకుల్ని కాపాడుకుంటారా, పోగొట్టుకుంటారా, గుండెలు బాదుకుని ఏడ్చుకుని 4 రోజులు మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోతారా అన్నది మీ ఇష్టానికి నేను వదిలేస్తున్నాను.